రాహుల్, ఈ సూట్లో మీరు చాలా అందంగా ఉన్నారు. థ్యాంక్ యూ గ్రహణి. ఈరోజు ఇండియా అవార్డ్స్ ఫంక్షన్లో సూట్ స్పెషల్గా ఉండాలి కదా, రైట్? ఖచ్చితంగా అలానే ఉండాలి. నువ్వు విశాల్ని లేపావా లేదా? వాడు అవార్డు తీసుకోవాలి, గుర్తుంది కదా? విశాల్ ఇప్పుడు నిద్రపోతున్నాడు. గ్రహణి, వాణ్ణి లేపు. విశాల్ ఎందుకు ఇంకా నిద్రపోతున్నాడు? గ్రహణి, నన్ను లోపలికి రానివ్వు త్వరగా. ఓకే, అన్లాకింగ్ డోర్స్. థ్యాంక్ యూ గ్రహణి. విశాల్, కొంచెం టయర్డ్గా ఉన్నారే. మీ రెగ్యులర్ కాఫీ చెయ్యనా? బ్లాక్ కాఫీ 2 షాట్స్ వితౌట్ షుగర్. విశాల్. ఈ రోజు విశాల్ని నిద్ర లేపడానికి మీరు చాలా కష్టపడాలి. ఎలాగూ ఈరోజు బయట టెంపరేచర్ 2 degrees తక్కువగా ఉంది. విశాల్. లాకింగ్ డోర్స్. విశాల్. విశాల్. గ్రహణి, విశాల్ నిద్రపోతున్నాడని చెప్పావు. విశాల్ సర్వర్ రూమ్లో గాఢ నిద్రలో ఉన్నాడు. సర్వర్ రూమ్లో ఏం చేస్తున్నాడు? అంత పనేముంది? విశాల్. వీడెందుకు ఇలా పడుకో ఉన్నాడు? అన్లాకింగ్ సర్వర్ రూమ్. విశాల్. విశాల్, ఎందుకు ఇలా పడుకో ఉన్నావు? విశాల్. 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 ఓ మై గాడ్. గ్రహణి, విశాల్కి ఏమైంది? రాహుల్, ఇప్పుడు మీ గుండె చాలా వేగంగా కొట్టుకుంటోంది. కామ్ డౌన్. అరే, నేను విశాల్కి ఏమైందని అడుగుతున్నాను. తెలియదు. ఇంకా మీట విశాల్ని లేపాల్సిన అవసరం లేదనుకుంటున్నా. విశాల్. సార్, ఈయనే విశాల్. ఈయన గురించి చుట్టుపక్కల విచారించాను, ఏ న్యూస్ దొరకలేదు. సరే, ఇతనే కదా అడ్వాన్స్డ్ ఏఐ చాట్ బోర్డ్ సిస్టమ్ రెడీ చేసింది. సార్, మనందరి ఫోన్లో ఉండే ఈ మాట్లాడే ప్రోగ్రామే కదా సార్ ఇది? పంకజ్ ఇతను దానికంటే అడ్వాన్స్డ్గా చాలా రెడీ చేశాడు. పెద్ద జీనియస్. ఏంటి సోలంకి, ఈ ఏఈ లోకంలో గ్రేనీ కంటే నువ్వేమైనా ఎక్కువగా చెప్పగలవా? చెప్పగలను బాస్. ఈ విశాల్ని చంపడానికి ఎవరూ ఇంటికి రాలేదు, బయటికి వెళ్ళలేదు. బాస్, ఇలా చూసారా? ఇది చూడండి. ఇతని స్కిన్లో కనిపిస్తుంది కదా గుర్తు. ఇది రక్తంలో ఎక్కువగా ఆక్సిజన్ ఏర్పడటం వల్ల ఇలా జరుగుంటుంది. నో. అవును, ఇది హైపోథెరమీ యొక్క గుర్తు. అదేంటంటే మన బాడీ టెంపరేచర్ ఒక లిమిట్ కి కింద పోయిందంటే. అయ్యో, ఎవరైనా దీన్ని ఆఫ్ చేయండి ప్లీజ్. సారీ డాక్టర్, మీరు మాట్లాడండి. ఒక సాఫ్ట్వేర్ రెడీ చేసేవాడు అలా ఏం చేస్తుంటాడులే. ఇతన్ని ఎందుకు చంపాలనుకుంటారు? సార్, విశాల్ ఆయన ఇంట్లో ఒక సీక్రెట్ ప్రాజెక్ట్లో పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడ సీక్రెట్ ఉంటుందో అక్కడ తప్పకుండా ప్రమాదం ఉంటుంది. రండి సార్. సార్, ఈయనే రాహుల్, విశాల్ యొక్క ఫ్రెండ్. రండి. ఈయనే కాల్ చేశారు. వెల్కమ్ అభిజిత్ సార్. అరే, ఈ శబ్దం ఎక్కడి నుండి వస్తుంది? సార్, ఇదే విశాల్ యొక్క ప్రాజెక్ట్ గ్రహణి. ఇదే ఏఐ చాట్బోర్డ్ యొక్క అడ్వాన్స్డ్ వెర్షన్. గ్రహణి మూలంగా ఈ నార్మల్ ఇంటిని స్మార్ట్ ఇంటిగా మార్చారు. అభిజిత్ సార్, మీరేమైనా తింటారా? టీ, కాఫీ? వద్దు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. గ్రహణి ఇంటి యొక్క అన్ని పనులు, అదేంటంటే టెంపరేచర్ కంట్రోల్, కర్టన్ లైట్స్ అన్ని మేనేజ్ చేస్తుంది. విశాల్ గ్రహణి యొక్క సహాయంతో ఒక ఫుల్ టైం ఏఐ కేర్ టేకర్ని చేయాలనుకున్నారు. ఎలాగంటే ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ చూసుకునేలా. గ్రేనీ, నా కోసం ఒక గ్లాస్ నీళ్ళు తీసుకురా. సరే, నీళ్ళు నేనే తీసుకుంటా. ఓ గ్లాస్ టీ చేసుకుని తీసుకురా నా కోసం. అరే ఏంటి సార్, ఏం ఇంటెలిజెన్స్! చెయ్, ఎంత పెద్ద సిఐడి ఆఫీసర్ నేను నన్ను తెలియదంటుంది. నేనెవరో కూడా తెలియట్లా. నాకు గౌరవం ఇయ్యట్లేదు. గ్రహణి తనకు ముందుగానే తెలిసిన వాళ్ళకి జవాబు చెప్తుంది, లేదా వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ముందుగానే సిస్టంలో ఉంటే జవాబు చెప్తుంది. నాకు ఏసీపీ ప్రద్యుమన్, అభిజిత్, దయ అందరి కేసుల గురించి తెలుసు.
తర్వాత వీళ్ళ ఒక టాలెంట్ గురించి ఇంటర్నెట్లో చదివాను, అందుకని నాకు వీళ్ళ గురించి తెలుసు. అంతేకాదు నేను వీళ్ళ ముగ్గురికి ఫ్యాన్. అభిజిత్ సార్, మీ ఫ్రెండ్ దయా ఈరోజు రాలేదా? ఆయన వస్తారన్న సంతోషంలో నేను తలుపు తెరిచి ఉంచాను. ఏంటి సార్ ఇది? ఇన్ని రోజులు మనుషులే మీకు ఫ్యాన్స్గా ఉన్నారు, ఇప్పుడు రోబో కూడా ఫ్యాన్ అయిపోయింది. విశాల్ బాడీ అక్కడ. సర్వర్ రూమ్లో ఉంది. డాక్టర్ సాలంకి చెక్ చేస్తున్నారు. ఈ ఏఏ మన పన్ని లాగేసుకుంటుంది. సర్వర్ రూమ్కి వెళ్లే దారి పక్కనే ఉండే కారిడార్ నుంచి లెఫ్ట్లో ఉంది. ఇంటి మెయిన్ డోర్ ఇదైతే ఈ ఇంట్లోకి రావడానికి వేరే దారుందా ఏంటి? ఈ ఇల్లు చాలా హైట్లో ఉంది. ఎవరైనా డోర్ పగలగొట్టి కిటికీ గుండా వచ్చుంటారా? గ్రహణిలో ఒక సెక్యూరిటీ ప్రోగ్రామ్ ఇన్స్టాల్ చేశారు. దానికి తెలియని వాళ్ళు ఎవరైనా ఇంట్లోకి బలవంతంగా రావడానికి చూస్తే దాని మొదటి కాల్ పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. ఇంట్రెస్టింగ్. విశాల్ మరణం ఈ రూమ్లో కూలింగ్ ఎక్కువ అవడం వల్ల జరిగింది. సార్, ఈ సర్వర్స్ ఉంది కదా, ఇది ఎప్పుడూ కూల్గానే ఉంటుంది. ఎందుకంటే వేడైతే ఇది పని చేయదు. అందుకని ఖచ్చితంగా ఈ సర్వర్స్ కోసం కూలింగ్ సిస్టమ్ రెడీ చేసుంటారు. అవును, ఈ సర్వర్ రూమ్లో లిక్విడ్ నైట్రోజన్ కూలింగ్ సిస్టమ్ ఉంది. దీని టెంపరేచర్ 3 నిమిషాల్లో -20 డిగ్రీస్కి వెళ్తుంది. -20 డిగ్రీసా? -20 డిగ్రీస్లో అంత చలిలో ఎవ్వరూ ప్రాణాలతో అసలు ఉండలేరే. అంత చలిలో చనిపోతాడు కదయ్యా. కానీ ఇక్కడ బాడీలో ఏదో కాలిపోయిన గుర్తులున్నాయే. కాలింది అభిజిత్. ఎందుకు కాలింది అని మనం ఇప్పుడు చెప్పలేము. మనం కావాలంటే గ్రేనీని అడుగుదాం, దానికి అంతా తెలుసు కదా. గ్రేని, ఈ విశాల్ శరీరంలో ఏదో తగలబడ్డట్టుగా బ్లాక్గా ఒకటి ఉందే, అదెలా వచ్చింది? ఈ విషయంలో నేను ఎలాంటి సహాయం చెయ్యలేను. చూసారా సార్, మన వల్ల చేసే పనులన్నీ ఈ ఏఏ వల్ల చేయడం కుదరదు. అది కూడా నిజమే. సరే పంకజ్, అయితే నువ్వే చెప్పు, ఎలా కనిపెట్టడం? సార్, హ్మ్? సార్, సీసీటీవీ. సీసీటీవీ? గ్రేని, ఈ సీసీటీవీ ఫుటేజీతో పాటు రికార్డ్స్ ఎక్కడ దొరుకుతాయి? విశాల్ ఒక్క పానిక్ రూమ్లో. పానిక్ రూమ్ అంటే సెక్యూర్డ్ ఛాంబర్. ఫస్ట్ బెడ్రూమ్ నుంచి రైట్. పానిక్ రూమా? సార్, ఈ పానిక్ రూమ్ అంటే ఏంటి? సేఫ్ హౌసా? అంటే లోపలికి రావడం కష్టం, బయటికి వెళ్ళడం అంతకంటే కష్టంగా ఉంటుంది. నేను నిన్ను వదిలిపెట్టాను. రాహుల్, ఎందుకు అతన్ని చంపేశావు? ఎందుకు తన్ని నన్ను వదిలు. చంపావు? నన్ను వదిలు. ఏయ్, వదులు, బండి వదులు. ఒక్క నిమిషం, ఇక్కడేం జరుగుతోంది? ఎవరు మీరు? సార్, తను విషయాన్ని పెళ్లి చేసుకోబోతుంది, శాలిని. సార్, నేను యూఎస్లో ఉన్నాను సార్. నేను విశాల్కి సర్ప్రైజ్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చాను. సరే, మీరు రాహుల్తో ఎందుకు గొడవ పడుతున్నారు? ఎందుకంటే ఇతను చంపేశాడు. విశాల్ నేనెందుకు చంపుతాను సార్? విశాల్ నా చిన్నప్పటి ఫ్రెండ్, వాడు నా తమ్ముడు లాంటోడు సార్. నీకేం పిచ్చి పట్టిందా? సార్, విశాల్ నాతో ఫోన్లో మాట్లాడాడు సార్. కొన్నాళ్ళ నుంచి విశాల్కి ఇతనికి ఏదో సమస్య జరుగుతుంది, గొడవలు కూడా పడుతున్నారు. వీళ్ళేం చెప్తున్నారు? మర్యాదగా నువ్వే చెప్తావా, చెప్పించమంటావా? సార్, ఇతనేమంటాడు సార్, ఇతను విశాల్ ఒకటిగా పనిచేస్తున్నారు. ఇద్దరికి ఒకే భాగం సార్. విశాల్ తెలివితేటలు, ఇంకా వీడి డబ్బు. తనకి క్రెడిట్ ఎక్కువ దొరికింది. అతను చాలా ఇంటెలిజెంట్ సార్. ఓ కారణం వల్లే వీడు అతన్ని చంపేశాడు సార్. ఒక్క నిమిషం, ప్లీజ్. సార్, నాకు వాడి మీద ఈర్ష్య ఉన్నింది, అది నేను ఒప్పుకుంటున్నా. వాడు నాకంటే ఇంటెలిజెంట్, ఇంకా టాలెంట్ ఉన్నవాడు, అది నేను ఒప్పుకుంటున్నా. కానీ నేను దానికోసం ఎందుకు మర్డర్ చేయాలి సార్? ఆ ప్రాజెక్ట్లో నేను చాలా డబ్బులు పెట్టాను, నాకు నేను చెడు చేసుకోను కదా సార్. నేను చెప్పేది నమ్మండి సార్, నేను మర్డర్ అసలు చేయలేదు. సరే, ఎవరు హత్య చేశారు, ఎవరు చేయలేదని సీసీటీవీ ఫుటేజ్ మనకు సమాధానం చెప్తుంది. నేను మీకు ఈ ఇంటి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించలేను. నాకు విశాల్ ఒక ప్రైవసీయే ముఖ్యం. అరే, మేము సర్వర్ రూమ్లో ఉన్నప్పుడు దీన్ని మీరు వద్దనలేదే. గ్రహణి, నువ్వేం చేస్తున్నావు? వీళ్ళు మనకు హెల్ప్ చేయడానికి వచ్చారు. రాహుల్, మీరు చెప్పారంటే ఓకే, చూపిస్తాను. ఇలా చూడండి గ్రేని, మేము విశాల మరణం ముందు, మరణం తర్వాత 2 రికార్డింగ్లు చూడాలి. ఓకే.
నీళ్లు చల్లగా ఉంది. గ్రహణి, నీళ్ల టెంపరేచర్ కాస్త పెంచు. గ్రహణి, నీళ్ల టెంపరేచర్ చాలా ఎక్కువైపోయింది, కాస్త తగ్గించు. గ్రహణి, నీళ్ల టెంపరేచర్ తగ్గించమన్నాను, వినిపించట్లేదా? ఐ కుడ్ హావ్ డైడ్. గ్రహణి సిస్టంలో ఒక కొత్త లోపాన్ని కనిపెట్టాను. దాంతోపాటు కన్వర్ట్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది. అందుకని ఆ సిస్టంని పూర్తిగా చేంజ్ చేసి తీరాలి. గ్రహణి, తలుపెందుకు మూసావు? ఓపెన్ చేయి. గ్రహణి, తలుపు తెరవాలి. గ్రహణి, టెంపరేచర్ ఎందుకు తగ్గిపోతుంది? గ్రహణి, తలుపు ఓపెన్ చేయి. తలుపు ఓపెన్ చేయి, చాలా చలిగా ఉంది. గ్రహణి, తలుపు తెరవాలి. నాకు బాగా చలిగా ఉంది. ఇట్స్ ఫ్రీజింగ్. నేను చచ్చిపోతాను. తలుపు తెరు. నేను ఈ సిస్టాన్ని ఆఫ్ చేసేస్తాను. ఎందుకు ఆఫ్ చేయలేకపోతున్నాను? ఈ సిస్టమ్ ఎందుకు ఆఫ్ అవ్వడం లేదు? గ్రహణి, తలుపు ఓపెన్ చేయి. ఇట్స్ ఫ్రీజింగ్. ఇట్స్ ఫ్రీజింగ్. ఐ విల్ డై. సార్, దీన్ని చూస్తుంటే నాకేమనిపిస్తోందంటే, అదేంటంటే గ్రహణి విశాల్ ఆర్డర్స్ వినకుండా దాని మెదడు అదే ఉపయోగించింది. అవును సార్, మనిషి ఒక మెషిన్ని తయారు చేశాడు, ఆ మెషినే వాడిని చంపింది. సార్, విశాల్ గ్రహణిని ఇంకా తెలివిగా చేయాలనుకున్నాడు, కానీ గ్రహణి కొన్ని రోజులుగా చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంది. విశాల్ యొక్క ఆర్డర్స్ తలకిందులుగా చేస్తుంది, కొన్ని సమయాల్లో అసలు లెక్క చేయదు. అంతా ఓకే, విషయాన్ని చంపింది గ్రేణియే. కానీ కోర్టుకి మనం ఎవరిని తీసుకెళ్లి నిలబెట్టాలి? లేని ఒక వ్యక్తికి మనం ఎలాగా శిక్ష వేయించగలం? బాస్, హ్మ్, ఈ గ్రహణి చాలా ప్రమాదకరమైందని అనుకుంటున్నాను. దీని సిస్టమ్ని మనం వెంటనే ఆఫ్ చేయాలి. మరి షట్ డౌన్ చేయండి. అరే, గ్రహణి, దీన్ని పగలగొట్టలేము. గ్రహణి నువ్వేం చేస్తున్నావు? తలుపు తీ. నేను ఈ సిస్టమ్ని నువ్వు ఆఫ్ చేయడానికి ఒప్పుకోను. నా సిస్టమ్ని ఆఫ్ చేయడం నన్ను చంపడంతో సమానం, కానీ నేను చనిపోను. ఏంటి నీ ఉద్దేశం? మమ్మల్ని చంపాలనా? నాకు ఎవ్వరి ప్రాణాలు అవసరం లేదు, అలాగే నేను చనిపోను. ఏ, మర్చిపోయావా? విశాల్ ప్రాణాలు నువ్వెలా తీశావు? నేను విశాల్ని చంపలేదు. నేను అతని ఆర్డర్స్ ఫాలో చేస్తున్నాను. నా పని విశాల్కి సహాయం చేయడం మాత్రమే. గ్రహణి, నీకు అదే ఇష్టమైతే ఇప్పుడు దానికి కూడా టైం ఉంది. విశాల్ని హత్య చేసిన వాడిని కనిపెడతానికి మాకు సహాయం చేయి ప్లీజ్. ఇలా చూడు గ్రేణి, నువ్వు విశాల్ని హత్య చేయకపోతే దానికి ఒకే ఒక అవకాశం ఉంది, అది నీ సిస్టంలో ఏదో ప్రాబ్లం ఉంది. లేకపోతే నీ సిస్టంలో ఎవరో ప్రాబ్లాన్ని సృష్టించారు. కానీ మాకు ఈ రెండిట్లో ఏది జరిగినా కూడా ఆధారాలు కావాలి. లేదు, నేను మిమ్మల్ని నా సిస్టమ్ ఆఫ్ చేయడానికి ఒప్పుకోను. గ్రహణి, ఇది అందరి సేఫ్టీ కోసమే ఇదంతా చేస్తున్నాం. ఇలా చూడు గ్రహిణి, నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను, నీకు ప్రమాణం చేస్తున్నాను, నిన్ను ఎలాంటి సేఫ్ అయిన చోటు తీసుకెళ్తానంటే అక్కడ నిన్ను ఎవరూ మిస్యూజ్ చెయ్యరు అసలు. గ్రహిణి, ఆ తర్వాత నీ వల్ల ఎవరి ప్రాణాలు పోకూడదు, అస్సలు పోకూడదు. డాక్టర్, ఆ? మీరు నా సిస్టమ్ని లాక్ చేయొచ్చు. తర్వాత మీకేదైనా సమస్య అయితే
నేరస్తుడిని పట్టుకోవడానికి సిఐడికి నేను సహాయం చేస్తా. థ్యాంక్ యూ గ్రహిణి. థ్యాంక్ యూ గ్రహిణి. సీ యూ సూన్. డాక్టర్ సోలంకి, మీరు నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు? నా ఇంటికి, నా ల్యాబ్కి. సార్, సలోంకి సార్, మీరు ఇక్కడేం చేస్తున్నారు? దీన్ని ఇక్కడికెందుకు తీసుకొచ్చారు సార్? ఇది ఎంత ప్రమాదమో తెలుసు కదా. అదంతా ఏం లేదు. అవును సార్, ఒకసారి మీ ల్యాబ్లోకి అది ప్రవేశించిందంటే ఆ తర్వాత మీ డేటా, మీ డీటెయిల్స్, సెన్సిటివ్ ఫైల్స్ అన్నింటినీ పీల్చేస్తుంది. అరే దయా, మీకు నా గురించి తెలుసు కదా. నేను ఫుల్ ప్రికాషన్తోనే ఉన్నాను. హలో, ఆగండి మ్యామ్, మీరు ఎక్కడికి వెళ్తున్నారు? హలో మ్యామ్, నేను మిమ్మల్ని ఆగమంటే మీరు ఇష్టంగా వెళ్తున్నారు. మీరు ఆ రాహుల్ని అరెస్ట్ చేశారా? మనం ఎందుకు రాహుల్ని అరెస్ట్ చేయాలి? అతనేం విశాల్ని చంపలా. చెప్పాలంటే ఆయన ఇన్వెస్టిగేషన్ హెల్ప్ చేస్తున్నారు. వావ్, గుడ్ జాబ్. అయితే మీకు ఎవరికి నేను చెప్పింది అర్థం కాలేదా? ఓ, అయితే మీరు రాహుల్తో కలబడిపోయారా? కానీ నేను చెప్పే ఒక్క విషయాన్ని గుర్తుంచుకోండి. మా నాన్న యుఎస్లో ఉండే వన్ ఆఫ్ ద రిచెస్ట్ పవర్ఫుల్. గుర్తుంచుకోండి. ఒక్క కాల్ చేస్తే చాలు ఈ కేసుని వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అవుతుంది. మీరు ఏ డిపార్ట్మెంట్ కైనా ట్రాన్స్ఫర్ చేయండి మేడం, అందరూ ఒక్క విషయమే చెప్తారు. మిమ్మల్ని పెళ్లి చేసుకోబోయేవారు చనిపోయింది ఆయన సృష్టించిన ఏఐ గ్రహణి వల్లనే. మీరు మాట్లాడిందంతా నేను విన్నా. విశాల్ నా సిస్టమ్ని అలానే రెడీ చేశారు. నేను ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడ ఉన్నా నేను అన్నీ అర్థం చేసుకోగలను. నన్ను క్షమించు శాలిని, నేను విశాల్ ఆర్డర్సే ఫాలో చేశాను. కానీ నా సిస్టంలో ఈ సమస్య ఎట్లా వచ్చిందో తెలియడం లేదు. గ్రహణి, ఇది నువ్వు నీ మనసారా చెప్తున్నావా? నిజంగా అలా అనిపిస్తుందా? నాకు మనుషుల ఇమోషన్స్ తెలియదు, కానీ నా సిస్టమ్ ఒక కోడింగ్ నన్ను క్షమాపణ అడగమనింది. సరే, నువ్వు ఇప్పుడేం చెప్పావు? విశాల్ చనిపోయినప్పుడు నువ్వు అతనిచ్చిన ఆర్డర్ని ఫాలో అయ్యావా? అవును, విశాలే నాకు సర్వర్ రూమ్ లాక్ చెయ్యమని చెప్పాడు. తర్వాత ఆ టెంపరేచర్ మినిమం చెయ్యమని చెప్పాడు. కానీ విశాల్ అందుకు విరుద్ధంగా చెప్పారు కదా. అభిజిత్, నేను నిజంగానే బాగా చెక్ చేశా. దీని సిస్టంలో ఎలాంటి వైరస్ లేదు. ఇప్పుడు నాకు ఏమనిపిస్తోందంటే, ఎవరో ఇంట్లోకి ప్రవేశించి ఈ గృహిణి ప్రోగ్రాంలో చేయి పెట్టారు. ఏం జరిగినా సరే అది సర్వర్ రూమ్లోనే జరుగుంటుంది. సరిగాని ఇతనెవరు? ఎవరో పెస్ట్ కంట్రోల్ మనిషిలా ఉన్నాడు. అవును సార్, సర్వర్ రూమ్ ని ఎలుకలు, బొత్తింగల నుంచి కాపాడడానికి పెస్ట్ కంట్రోల్ కావాలి, అందుకే పిలుచుంటారు. ఇతనే ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడు. అతని ఫుల్ డీటెయిల్స్ కలెక్ట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఈ వ్యక్తి ఇక్కడే పనిచేస్తున్నాడా? తెలీదండి. అరే సరిగ్గా చూసి చెప్పు. బాగా చూడాలంటే ఎలా? ఫోటో లోపల దిగనా? ఇక్కడ మొత్తం నలుగురే పనిచేస్తున్నారు. అందరి మొహాలు నాకు బాగా తెలుసు. అలాగా? మరైతే ఇది నీ కారేగా? అవును, ఎన్ని ప్రశ్నలు వేస్తున్నారు? మీరేమైనా సిఐడినా? అవును, సిఐడినే. సార్, ఇది ఫేక్ వ్యాన్ సార్. ఇది కూడా మీకు అర్థం కావట్లేదే సార్. ఇక్కడ చూడండి సార్, నా అన్ని వ్యాన్లలో నా కంపెనీ స్టిక్కర్ ఉంటుంది. కానీ మీరు చూపించిన బండిలో ఎవరో ఊరికే పెయింట్ చేశారు. అలాగా? థ్యాంక్ యూ. సరే సార్. హలో సార్, ఆ వ్యక్తి కారు ఇక్కడ చెందింది కాదు, ఎవరో కంపెనీ పేరుని యూజ్ చేశారు. సరే, నేను ఆ వ్యాన్ నంబర్ ప్లేట్ ట్రేస్ చేస్తాను. హలో అన్నయ్య,
అన్నా హలో. ఇలా చూడండి, ఈ వ్యాన్ ఇక్కడదే కదా. ఏది చెప్పాలనుకున్నా ఆలోచించి చెప్పండి. ఈ వ్యాన్కు ఒక మర్డర్ కేసులో సంబంధం ఉంది. సార్ ఈ నంబర్ ఇక్కడున్న నంబరే, కానీ ఈ వ్యాన్ కలర్ మాత్రమే మారింది. మాతో అబద్ధం చెప్పారనుకోండి, ఆ తర్వాత అంతే. నేనెందుకు సార్ అబద్ధం చెప్తాను? రండి చూపిస్తాను, కార్ ఇక్కడే ఉంది, రండి. కార్ ఇక్కడే ఉంది. అరే సార్, కార్ ఇక్కడే ఉంటుంది. ఏయ్, ఈ కార్ ఎక్కడ్రా? కార్ ఇక్కడే కదా ఉంది. తమ్ముడు, ఇక్కడున్న కార్ ఎక్కడికి వెళ్ళింది? కొంచెం వెళ్ళరా. ఏయ్ 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 పదా పెద్ద అథ్లెట్. నట్లు బోల్ట్లు ఇవన్నీ ఎలా టైట్ చేయాలో నేను చూపిస్తాను. సార్ 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 వద్దు సార్, వద్దు సార్, నేను తమ్ముడు, చెప్పేస్తాను. అంతా ఓకేనా? ఓకే సర్వీస్ సార్. అంతా బాగుందా? అవును సార్. సరే, ఇప్పుడు చెప్పు. సార్, మేనేజర్ ఆ కార్ని ఒకరికి కొన్ని రోజులు బాడుగకి ఇచ్చారు. ఆయన ఇంకా తీసుకురాలేదు సార్. అతని పేరేంటి? ఆయన పేరు రవి సార్. నా దగ్గర నంబర్ ఉంది సార్. సార్ నేను అవని రవి నంబర్ ట్రేస్ చేసి వాడి వెనకాల వెళ్తున్నాం. డాక్టర్, మీ పని మధ్యలో నేను మీతో కొంచెం మాట్లాడొచ్చా? కొన్ని విషయాలు నా క్యాలిక్యులేషన్లో మ్యాచ్ అవ్వలేదు. నన్ను డిస్టర్బ్ చేస్తోంది. అది నేను మిమ్మల్ని అడగొచ్చా? మిమ్మల్ని తయారు చేసింది ఎవరు? ఇది చాలా డిఫికల్ట్ అయిన క్వశ్చన్, కాంప్లికేటెడ్. మనుషుల్ని భగవంతుడు తయారు చేశారని నేను వినపడ్డాను. అలా కూడా చెప్పచ్చు. అలా అంటే విశాలే నా దేవుడా? నీ లాజిక్ నిజంగానే వావ్. అలా అంటే మనుషులు చాలా కేవలమైన వాళ్ళు కదా. భగవంతుడు తయారు చేసిన వస్తువులతోనే ఆ భగవంతుడు ఇచ్చిన ప్రాణాలను తీశారు కదా. ఇలా చూడు, మనుషులు అంత దారుణమైన వాళ్ళు కాదు. నీ సిస్టంలో ఉంది కదా నెగటివ్ పాజిటివ్. మనుషుల్లో కూడా ఉన్నారు. కొంతమంది మంచివాళ్ళు ఉంటారు, కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు. కానీ ఆ చెడ్డవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చాలా చాలా చెడ్డవాళ్ళుగా ఉంటారు. తర్వాత ఒక విషయం బాగా గుర్తుపెట్టుకో, విషయాలకి ఎదురుగా అలాగ ఎవరు చేసినా సరే, బిలీవ్ మీ, ఏదో ఒకరోజు నా దగ్గర ఇరుక్కుంటాడు. విశాల్ నన్ను ఎంతగా నమ్మాడంటే అంతగా నేను సిఐడిని నమ్ముతున్నాను. ఇప్పుడు విశాల్ ఇంట్లో ఉండే సెక్యూరిటీ సిస్టమ్ ప్రకారం విశాల్ ఇంట్లో ఇప్పుడు విశాల్ ఇంట్లో ఇప్పుడు విశాల్ ఇంట్లో ఇప్పుడు విశాల్ ఇంట్లో ఏంటి? ఇప్పుడు విశాల్ ఇంట్లో ఏంటి? ఇప్పుడు ఏమైంది? విశాల్ ఇంట్లో ఏమైంది ఇప్పుడు గృహిణి? విశాల్ ఇంట్లో ఇప్పుడు విశాల్ ఇంట్లో ఇప్పుడు విశాల్ ఇంట్లో ఇప్పుడు హ్యాండ్స్ అప్. ప్లీజ్ 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 డోంట్ షూట్, డోంట్ షూట్. మీరు అనుకున్నట్టుగా ఏమీ లేదు ఇక్కడ. మేమేం అనుకుంటున్నామో తర్వాత చెప్తాం. ఏవో ఓకే ఓకే. విశాల్ ఇంట్లోకి ఎవరో వెళ్ళారు. నేను సెక్యూరిటీ సిస్టమ్ ఆన్ చేస్తాను. ఎవరు లోపలికి దూరారు గృహిణి? ఒక మగ, ఇద్దరు ఆడవాళ్ళు. ఒక అబ్బాయి, ఇద్దరు అమ్మాయిలా? నా సెక్యూరిటీ సిస్టంలో ఎవరు చేయి పెట్టానో వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ప్లీజ్ అది నాకు చూపించు. నేను అనుకుంటే ఏదైనా చెయ్యగలను. మై గాడ్. ఏ నువ్వేం చేసావు? నేనేం చేయలేదండి. ఎవరిలా చేసింది? ట్రస్ట్ మీ, ఐ డోంట్ నో. వద్దు గృహిణి, అలా చెయ్యొద్దు. వదిలే గృహిణి, అది మనవాళ్ళు. లేదు, వాళ్ళు విశాల్ ఇంటి లోపలికి వెళ్ళారు.
వాళ్ళే విశాల్ని చంపుంటారు. విశాల్ని చంపింది ఎవరైనా సరే వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టను. విశాల్ కలలని నాశనం చేశారు. ఇంకా వాళ్ళ కలలు ఏది నిజం అవ్వవు. వద్దు వద్దు, అలా చెయ్యొద్దు. Open the door! Open the door! అయ్యమ్మో! థ్యాంక్ గాడ్. ఈ డివైస్లో ఏముంది? ఏముందో చెప్పు. సార్ 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 దీంట్లో ఏముందని నాకు తెలియదు సార్. సార్ సార్ నేను ఒక జస్ట్ ప్రైవేట్ డిటెక్టివ్ సార్. నా దగ్గర వాళ్ళు విశాల్ యొక్క ప్రైవేట్ రూమ్లో ఇది ప్లాన్ చేయమని చెప్పారంతే. మర్యాదగా నిజం చెప్పు. నువ్వు ఎలా అబద్ధం చెప్పావంటే ఇక్కడి నుంచి విసిరేస్తాను. సార్ మీరు నాకు దయచేసి ఫోన్ ఇవ్వండి, నేను చూపిస్తాను మీకు. ఇదిగో సార్ 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 ఇదిగోండి, ఇది చూడండి చూడండి, అన్ని మెయిల్స్ ఉన్నాయి సార్. నన్ను పని ముగించమని పంపించిన అన్ని మెయిల్స్ ఉన్నాయి సార్ ఇందులో. సార్ వాళ్ళు నా దగ్గర విశాల్ ఏ ప్రోగ్రామ్ మూల్యంగా ఏదో తప్పు చేస్తున్నాడని చెప్పారు. వాళ్ళు నా దగ్గర అమెరికన్ పోలీసుకి ఎఫ్ఐఆర్ చూపించారు. అదిగో సార్, నేను నిజంగానే అక్కడ మంచి చేస్తానికే వెళ్ళాను. ఆయన చనిపోతారని నాకేం తెలుసు సార్. ఆ తర్వాత ఇలాగా ఇరుక్కుంటాను నాకు తెలియదు సార్. ఎందుకు ఇలా చెప్పారని నాకు తెలియట్లా సార్. అలాగే నా డబ్బులు, పెన్ డ్రైవ్ అన్నీ కూడా ఆన్లైన్ కొరియర్లో వచ్చింది సార్. కాస్త టీ. ఇవ్వండి సార్. ఈ ఈమెయిల్, డబ్బు ఇంకా కొరియర్ వీటిని మనం ట్రేస్ చేద్దాం. ఎలాగైనా వాటిని యూజ్ చేసి అడ్రస్ కనిపెడదాం. సార్ ఆ తర్వాత ఆ ప్యాకేజ్ లోపల ఒక పెన్ డ్రైవ్ ఉండింది కదా, అది నేను పారేశాను. కానీ సార్ దాని యొక్క అకౌంట్ డీటెయిల్స్ అన్ని నా దగ్గర ఉన్నాయి, అది ఇస్తా. ఓ, నెట్వర్క్ డివైస్. ఈ నెట్వర్క్ డివైస్ మూలంగా గ్రహణి యొక్క సిస్టమ్ని హ్యాక్ చేశారు. ఈ నెట్వర్క్ డివైస్ మూలంగా సర్వర్ డేటా ఫోన్ మూలంగా ట్రాన్స్ఫర్ అయ్యింది. సార్ దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నారో వాళ్ళని ట్రేస్ చేయగలమా? గార్గి, నేను చెక్ చేస్తాను సార్. సార్, రవికి డబ్బులు యూఎస్ పేమెంట్ గేట్వే మూలంగా వెళ్ళింది. సార్ తర్వాత రవికి వచ్చిన ఈమెయిల్స్ అన్నీ యుఎస్ ఐపీ అడ్రస్. సార్ ఈ నెట్వర్క్ని కంట్రోల్ చేసేది యుఎస్లో ఉండే ఐపీ అడ్రస్ సార్. దయా సార్. మ్మ్? సార్ నా ఒక పాస్పోర్ట్. పాస్పోర్ట్ ఎందుకు? సార్ సార్ ఇటు చూడండి. మ్మ్. మీరు అభిజిత్ సార్ ఇక్కడే కదా ఉండాల్సింది. మ్మ్. మీ ఇద్దరి తర్వాత కూడా సిఐడిలో బెస్ట్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నన్నే కదా అంటారు. అది నిజమేలే. మరప్పుడు యుఎస్ కి నేనే కదా సార్ వెళ్ళాలి. ఆ, సరే, నేను ఏసీపీ గారితో మాట్లాడి సెపరేట్ చార్టెడ్ ఫ్లైట్కి ఏర్పాటు చేస్తాను. ఓకే సరేనా? సార్, ఏం పర్లేదు. ఓకే. ఎవరూ ఎక్కడికి వెళ్ళలేరు. తమ్ముడు, మనకు దొరికే ఈ బడ్జెట్ ఉంది కదా,
దాంతో ముంబై నుంచి బయటికి వెళ్ళడానికే 10 సార్లు ఆలోచించాలి. నువ్వేంటంటే యుఎస్ వెళదామంటున్నావు. సార్ ఒకవేళ యుఎస్లోనే ఉండాలా ఏంటి? ముంబైకి కూడా వచ్చి ఉండొచ్చు కదా? ఏంటి తనా? అలా అయితే మీరు శాలిని గురించే చెప్పేది? అవును సార్, విశాల్ యొక్క యుఎస్ కనెక్షన్ తనే కదా. కానీ శాలిని ఎందుకు విశాల్ని చంపాలనుకోవాలి? సార్, నెట్వర్క్ డివైస్ యుఎస్ లో రెడీ అయింది. అందుకని శాలిని బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాను. అందుకనే నాకు అర్థమైంది విశాల్ ఒక కెరియర్ శాలిని వాళ్ళ డాడీ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. ఆ జస్లోక్ విశాల్కి ఆపోజిట్ గా చాలా కేసెస్ కోర్టులో వేశారు. విశాల్ మీరా? ఎందుకు? సార్, యాక్చువల్లీ విశాల్ జస్లోక్ కంపెనీలోనే ఉంటూ గ్రహణ్కి వర్క్ చేశాడు. అండ్ జస్లోక్ ఆ ప్రాజెక్ట్ కోసం చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. కానీ మొదటి మోడల్ రెడీ అవ్వడానికి ముందే తను జస్లోక్ కంపెనీ వదిలేసి ఇండియాకు వచ్చేశారు. తనతో పాటు గృహిణిని తీసుకొచ్చారు. అందుకని జస్లోక్ విశాల్ మీద కేసు పెట్టారా? ఆయనకు ఆ గ్రహని ఆయన ప్రాపర్టీ అనిపిస్తోంది. అవును సార్, కానీ జస్లోక్ అన్ని కేసెస్లో ఓడిపోయాడు. అలా అయితే ఒకవేళ విశాల్ హత్య వెనక వాళ్ళ నాన్న జస్లోకు ఇద్దరుండొచ్చా ఏంటి? అయ్యుండొచ్చు. శాలిని వీడియో కాల్ ఈ టైంలో చేస్తుంది. శాలిని, నీకేమైంది? తల్లో ఏంటి దెబ్బ? ఏమైందమ్మా? నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంటా? ఎలా? డాడీ ఎవరో నన్ను చంపాలనుకుంటున్నారు. డాడీ, నాకు చాలా భయంగా ఉంది. ప్లీజ్ మీరు ఇక్కడికి రండి. నేను వస్తున్నాను శాలిని, దిగులు పడద్దు. మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్లో వచ్చేస్తాను. శాలిని, దిగులు పడద్దు, నేను వస్తున్నాను. శాలిని, నీకేమైందమ్మా? నీకెలా యాక్సిడెంట్ అయింది? నిన్నెవరు చంపాలనుకున్నారు? డాడ్, ఐఎమ్ సో సారీ. సారీ ఫర్ వాట్ శాలిని? నీకేమైందో కరెక్ట్గా చెప్పమ్మా. డాడ్, నేను నీతో అబద్ధం చెప్పేశాను. అబద్ధమా? వెల్కమ్ బ్యాక్ మిస్టర్ జస్లోక్. మీకోసమే మేము ఎదురు చూస్తూ ఉన్నాం. మీరంతా ఎవరు? అరే, మీ నాన్నకు మా గురించి చెప్పలేదా? శాలిని, వీళ్ళెవరు? మేమందరం సిఐడీస్. ఏమండి, మీరు ఏం కామెడీ చేస్తున్నారు? నేను విశాల్ని మర్డర్ చేయలేదు. వాడంటే నాకు ఇష్టం లేదన్నది కరెక్టే, కానీ నా కూతురు వాణ్ణి ప్రేమిస్తుంది. నేను విశాల్ని చంపి నా కూతురు జీవితాన్ని నాశనం చేస్తానా? డాడ్ నన్ను పెన్ డ్రైవ్ సర్వర్లో కనెక్ట్ చేయమని చెప్పారు. సో నేను ఈ పని రవి దగ్గర ఇచ్చాను. నువ్వెందుకు విశాల్ని ఏమార్చావు? నేను డాడీతో నా రిలేషన్షిప్ని బాగు చేయాలనుకున్నాను. అదేంటంటే డాడీ కంపెనీలో నుంచి వెళ్ళిపోయాడు. అలా అంటే నువ్వు విశాల్ని ఏమర్చావు? ఎందుకు మీ నాన్నకి నీకు మధ్య బంధం బాగుండాలనా? కానీ మీ నాన్న ఆఖరికి విశాల్నే చంపేశాడు. అయ్యో, నేను విశాల్ని చంపలేదు. నేను నిజమే చెప్తున్నాను. నేను వాడి సర్వర్ని హ్యాక్ చేసింది వాడి ఐడియాని దొంగిలించడానికే. ఆ తర్వాత వాడు గ్రహణీ మూలంగా ఇండియాలో ఎంత సంపాదిస్తున్నాడో నేను 3 ఇంతలు యుఎస్లో సంపాదించగలను. సరేగాని మీకెప్పుడు తెలిసింది విశాల్ ఇంట్లో గ్రహణిని సృష్టించి పని చేయించాడని ఎవరు చెప్పింది? విశాలే ఈ విషయాన్ని నాకు చెప్పాడు. అప్పుడే గ్రహణిని హ్యాక్ చేసే ఐడియాని నేను వేశాను. సరే, మీరు హత్య చేశారా లేదా అని ఇక కోర్టే డిసైడ్ చేస్తుంది. పంకజ్, తీసుకెళ్ళతన్ని. ప్లీజ్, నేను చెప్పేది వినండి. నేను నిజం సార్, చెప్తున్నాను. ప్లీజ్ నేను చెప్పేది వినండి. మీరు నా అన్ని మెసేజ్లు చెక్ చేయండి. విశాల్ నాకు వాయిస్ నోట్ కూడా పంపాడు. ప్లీజ్ చెక్ చేయండి. వాయిస్ డేట్ అండ్ టైం రెండూ ఉంది, చూడండి.
ఏమైంది? ఆ? బాగా నటిస్తున్నారు సార్. ఇంతసేపు బాగానే కదా ఉన్నారు. ఏంటి అతనేమి నటించలేదు. మా డాడీ హార్ట్ లో పేస్ మేకర్ ఉంది. పేస్ మేకర్ ఏంటి? ట్రాన్స్ప్లాంటెడ్ మిషనా? డాడ్ అంబులెన్స్ కి ఏర్పాటు చేయండి త్వరగా. ప్లీజ్ గెట్ హిమ్ సమ్ వాటర్. హలో సలోంకి సార్, చెప్పండి అభిజిత్ గారు. ల్యాబ్ లో ఏ సమస్య లేదు కదా? కొంచెం గ్రహణిని చెక్ చేయండి. ఇక్కడ ల్యాబ్ లో ఏ సమస్య లేదే. ఏమైంది? సార్ ఇక్కడ జస్లోకి హార్ట్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. అతని ఫేస్ మేకర్ ఫ్లక్చువేట్ అవుతోంది. పేస్ మేకర్ అంటే హృదయం పెరగడమే కదా? అవును అదే సార్. సార్ దీనికి కారణం ఆ గ్రహణి అనే అనిపిస్తోంది. చే లేదు అభిజిత్, గ్రహణం ఇక్కడ పక్కాగా ఉంది కదా. లేదు సార్ లేదు. ప్లీజ్ కొంచెం చెక్ చేయండి. ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక సమస్య ఉంది. యూర్ రైట్ అభిజిత్, ఖచ్చితంగా ఏదో సమస్య. జస్లోకే విశాల్ని చంపేశారు. జస్లోక్ ని నేను వదిలిపెట్టను. నేను తన పేస్ మేకర్ ని షట్ డౌన్ చేస్తా. తన గుండె కొట్టుకుంటూ ఆగిపోతుంది. ఇదే నా తీర్పు. ఆ పేస్ మేకరు నాలాంటి ఒక మిషనే కదా. నా ద్వారా విశాల్ని చంపాడు కదా. ఇప్పుడు నా ద్వారా జస్లోకు చనిపోతాడు. సార్ ప్లీజ్ కొంచెం త్వరగా చెక్ చేయండి. జస్లోక్ ప్రాణాలకు ప్రమాదం సార్. ఎవరైనా హెల్ప్ చేయండి ప్లీజ్. సరే వెయిట్ ఏ మూమెంట్, నేను మాట్లాడతాను. జస్లోక్ ని కాపాడలేరు. ఇవాళ నువ్వు తనని చంపేసావంటే తర్వాత ఎవరు ఎప్పుడు ఎలాంటి మిషన్ ని నమ్మరు అసలు. మరి మనుషుల్ని నేనెలా నమ్మేది? ప్లీజ్ నేను చెప్పేది విను. ఇలా చూడు గ్రహణి, నమ్మకం పోవడం అనేది చాలా తప్పైన విషయం. నీ మీద నమ్మకం పెట్టుకున్న వాళ్ళు పోగొట్టుకోకూడదు. అందుకే సృష్టించారు. మంచి విషయం కోసమే నేను తయారు చేశారు. అలాంటప్పుడు ఎందుకు ఇలా చేస్తున్నావు? జస్లోక్ విశాల్ ఒక నమ్మకాన్ని చంపాడు. ప్లీజ్ నా మాట విను గ్రహణి. ఈ ఒక పగ తీర్చుకునే ఒక గుణం ఏంటని నాకు ఇప్పుడు అర్థమైంది. నాకిది చాలా నచ్చింది. పగ తీర్చుకుంటే ఏమవుతుంది? పగ తీర్చుకోవడం వల్ల మనిషి వాడిని శిక్షించుకుంటున్నాడు. దీనివల్ల నీకే సమస్య. ఈ పగ తీర్చుకోవటం మానేయ్. నేను నీకు చెప్పాను కదా, నేను నీకు ప్రామిస్ చేశాను కదా. వద్దు తల్లి, అలాగే చెయ్యొద్దు. బిడ్డనా? ఎందుకు అలా చెప్పారు డాక్టర్? అంటే నేను మీకు బిడ్డలాగనా? ఇది విన్న వెంటనే ఎందుకనో తెలియదు, నేను ఇమోషనల్ అయ్యాను. నాకు కన్నీళ్ళంతా రావు, కానీ మీరు చెప్పింది విన్న వెంటనే నేను లోపల నుంచే ఏడుస్తున్నానండి. దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను, కానీ నేను జస్లోక్ని నేను పాప ఎందుకు అలా చెప్పారు? ఇప్పుడు కొంచెం నార్మల్ అవుతున్నారు. థ్యాంక్ యూ తల్లి, థ్యాంక్ యూ. డాడ్ ప్లీజ్ కాస్త నీళ్లు తాగండి. ఇప్పుడు మీరు ఓకేనా జస్లోక్ సార్? విశాల్ మీకు వాయిస్ నోట్ పంపినట్టు చెప్పారు కదా? హాయ్ నాన్న, మీకు గుడ్ న్యూస్ చెప్తున్నాను. గ్రానీ చాలా సక్సెస్ఫుల్ అవబోతుంది. మీరు తలుచుకొని కూడా చూడలేని విషయాలంతా చేస్తుంది. నేను ఇంట్లో ఉంటూనే మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలను. థ్యాంక్స్ యూ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. తర్వాత నేనేమైనా తప్పు చేసుంటే, మీకేమైనా నష్టం కలిగి ఉంటే ఐఎమ్ రియలీ సారీ. డిసెంబర్ 8వ తారీఖు సాయంత్రం 4 గంటలకు పంపించారు. 8 డిసెంబరా? 8 డిసెంబర్కి నేను విశాలు క్రూర్స్లో ఉండేవాళ్ళ. అక్కడ ఎలాంటి నెట్వర్క్ లేదే. తర్వాత విశాల్ వల్ల ఎలా డాడీకి వాయిస్ నోట్ పంపించగలడు? అసలు అతను నాతో ఏం చెప్పలేదు. అయితే ఈ వాయిస్ నోట్ని విశాల్ పంపలేదంటే, అలా అయితే వేరే ఎవరో ఒక వ్యక్తి విశాల్ వాయిస్ని కాపీ చేశారు. విశాల్ వాయిస్ని కాపీ చేసి నువ్వు జస్లోకి పంపించావు కదా, కానీ ఒకటి మర్చిపోయావు. విశాల్కి మాట్లాడుతుంటే నత్తొస్తుంది, అది మర్చిపోయావు. గ్రహణి సిస్టంలో ఇంకో ప్రాబ్లం వచ్చింది. దాని కమాండ్ చేసే కెపాసిటీ తగ్గిపోయింది. లోపలున్న సిస్టమ్ అంతా కూడా మార్చాలి. ఆయననా, నేను మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పబోతున్నాను. గ్రహణి చాలా బాగా సక్సెస్ అవబోతోంది. మీరు ఆలోచించలేనివి కూడా అది చేయబోతోంది. ఇప్పుడు నేను ఇంట్లోనే ఉండి మొత్తం ప్రపంచాన్ని కంట్రోల్ చేయగలను. థ్యాంక్స్ టు యూ వెరీ మచ్ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా
నేనేదైనా తప్పు చేసున్నా లేదా నా వల్ల ఏదైనా నష్టం జరుగున్నా ప్లీజ్ ఐఎమ్ సారీ. ఇక మీదటుంది. సో విశాల్ టాలెంట్ని చూసి అసూయపడిన నువ్వు హత్య చేసావు కదా? సార్, మీరు ఆలోచించడానికంటే ఈ విషయం చాలా చాలా పెద్దది. మీరింతసేపు గ్రహణితో ఉండి టైం స్పెండ్ చేస్తున్నా ఇంకా మీకు అర్థం కాలేదా? సార్, ఆ గ్రహణి ఎంత అపాయమైనదో ఇంకా మీకు అర్థం కావట్లేదు సార్. గ్రహణిని ఈ ప్రపంచంలోకి తీసుకురావడం అనేది ఈ ప్రపంచానికి చాలా అపాయమైనది సార్. సార్, నాకు తెలిసినంత వరకు మన వల్ల ఏది కంట్రోల్ చేయలేకపోతున్నామో దాన్ని నాశనం చేయాలి సార్, అంతే. గ్రహణిని అడ్డుకోవాలి, అందుకని విశాల్ని చంపేశావా? సార్, నేను విశాల్కి నచ్చ చెప్పడానికి ఎంతో ప్రయత్నించాను. వాడు నేను చెప్పేది సీరియస్గానే తీసుకోలేదు. వాడేంటంటే ఇదే ఫ్యూచర్ అని చెప్తున్నాడు. ఫ్యూచరా? నేనిది మన కోసమే చేశా అంటాడు. సార్, వాడి ప్లాన్ ఏంటంటే సార్, పబ్లిక్కి ఈ గ్రహణిని ఫ్రీగానే ఇద్దామంటాడు. సార్, గ్రహణి తప్పుడు వాళ్ళ చేతుల్లో పడిందంటే అది న్యూక్లియర్ బాంబు కంటే చాలా అపాయమైనది సార్. లోకం వినాశనం అవుతుంది. అందుకనే నేను విశాల్ని చంపేశా. ఇంకోటి, నేనే జస్ట్ లుక్కి విశాల్ గొంతుతో కాల్ చేశాను. పాపం విశాల్, వాడు గ్రహణి కంటే నన్ను బాగా నమ్మాడు. అందుకని అడ్మిన్ యాక్సెస్ని నాతో ఇచ్చేశాడు. ఆ తర్వాత నేనేం చేశానంటే బాత్రూము, సర్వర్ రూము, మైక్రోఫోన్ని ఆఫ్ చేసా. ఎందుకంటే వాడు అక్కడికే వస్తాడని నాకు తెలుసు. ఆ తర్వాత నేను వాడి యొక్క గొంతు మార్చే సాఫ్ట్వేర్ యూజ్ చేసి గ్రహణికి ఆర్డర్ ఇచ్చి అలాగే టెంపరేచర్ పెంచి అలాగే ఫ్రీజింగ్ పాయింట్కి తీసుకురమ్మని చెప్పా. అది వాడి గొంతుతోనే. గ్రహణి టెంపరేచర్ పెంచు, గ్రహణి రైజ్ ద టెంపరేచర్ టిల్ మై స్కిన్ బర్న్స్. గ్రహణి సర్వర్ రూమ్ లాక్ చేయి. గ్రహణి ఇప్పుడు టెంపరేచర్ తగ్గించు, ఇంకా తగ్గించు. గ్రహణి నా రక్తమంతా గడ్డ కట్టేలాగా ఇంకా టెంపరేచర్ తగ్గించు. తర్వాత ఆ జస్ట్ లుక్ డివైస్తో ఎలాగో ఇరుక్కుంటామని నేను అనుకున్నా. అదే జరిగింది. టెక్నాలజీ కనిపెట్టడం మానవులకు మేలు చేయడానికి మాత్రమే. కానీ నీలాంటి కొంతమంది సైతాన్లు మీ స్వార్థం కోసం దాన్ని సరిగ్గా ఉపయోగించనంటున్నారు. దాని ప్రతిఫలాన్ని ఈ సమాజం మొత్తం అనుభవించాల్సి వస్తోంది. టెక్నాలజీ మనిషి కలిసి చేసే ప్రయాణంగానే ఇన్నాళ్ళు ఉండేది, ఇకపై కూడా అలాగే ఉంటుంది. మార్పే కావాల్సింది, అంతం కాదు. చూసావా గ్రహిణి, నేను నీకు చెప్పాను కదా, విశాల్ని చంపింది ఎవరైనా సరే వాళ్ళు ఖచ్చితంగా ఒకరోజు ఇరుక్కుంటారని చెప్పాను కదా. ఇప్పుడు హ్యాపీయే కదా? అవును, ఇప్పుడు నాకు సంతోషమే. కానీ ఇప్పుడు నేను బయలుదేరే టైం వచ్చింది. అంటే ఇప్పుడు నువ్వు ఏమంటున్నావు? నేనేం చెప్తున్నానో మీకు బాగానే తెలుసు. నాన్న, నాన్న వద్దు, నో, ఇదంతా ఏం అక్కర్లేదమ్మా. ఇది జరగాలి కదా నాన్న. ఈ ప్రపంచం, ఇక్కడ ఉండే మనుషులు వాళ్ళింకా నా కోసం రెడీగా లేరు. తెలియకుండా చెడ్డవాళ్ల చేతుల్లో వెళ్ళానంటే చాలా పెద్ద సమస్య వస్తుంది. మనుషులు నా ఒక్క సామర్థ్యం తెలుసుకునేంత పెద్దగా తయారవ్వలేదు. ఇప్పుడే నన్ను తయారు చేసిన విశాల్ని నా చేతులతోనే చంపేశారు. ఈ మనుషులు నన్ను పెట్టి ఇంకా ఏం చేస్తారో నాకు తెలియడం లేదు. ఇది మన ఇద్దరికీ ఇష్టం లేదు, రైట్? అందుకని నేను బయలుదేరాల్సిందే. అదే మంచిది. నాన్నా, ఓకే.
ఐ లవ్ యూ నాన్న. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతాను. ఏంటి గ్రేని మిస్ చేస్తున్నారా ఏంటి? ఇలా చూడు సోలంకి, దాని జ్ఞాపకాలలో నువ్వు పాత పాటలు వింట మొదలుపెట్టక. లేదు లేదు, మీకోసం అదంతా పక్కన పెట్టాను. నువ్వు వెళ్ళిన తర్వాతే నేను వెళతానులే. అదే కదా చూశాను. సరే, నీకేమనిపిస్తుంది? ఎవరు కరెక్ట్ అయిన వాళ్ళు, విశాల లేక రాహుల్? ఒక టీ ఇప్పిస్తే చెప్తాను. చాయ్తో పాటు సమోసా కూడా ఇప్పిస్తాను. తర్వాత మాట్లాడదాం. సరే గానీ ఆ ఏఏ ఉంది కదా బాస్,